ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ బాగున్నారండి. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి, దేవుడి కృపను బట్టి. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి నేను వాక్యం మామూలుగా వాటిలో పెట్టాలి కదండి, వాట్సాప్లో వాటిలో. కానీ ఈ ఫోన్ కొంచెం నాకు ప్రాబ్లంగా ఉంది, అందుకని వీడియో చేయాల్సి వస్తూ ఉంది. అయినా కానీ మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు మీరు తెలియచేయాలని కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రము. రోమా పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట ఉండిద్దండి. మీరు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని వాక్యం రాయబడి ఉంది. మన ఆధ్యాత్మికమైన జీవితంలో అన్నిటి యందు మనం పట్టుదల కలిగి ఉంటాం. కానీ అంతకన్నా ప్రాముఖ్యతమైనది ఏమిటంటే ప్రార్థన యందు మనం పట్టుదల కలిగి ఉండాలి. మనము ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నప్పుడు మొదటగా దేవుడు మనకి చేసే మేలులు ఏంటంటే, ఆయన మొదటగా మనకి చేసే గొప్ప కార్యాల్లో మొదటి కార్యం ఏంటంటే ఆయన మనకి సంతోషాన్ని ఇస్తాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క ఆనందాన్ని మనము అనుభవించేటట్లుగా మనం ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు గమనించు, ఎందుకు నీకు సంతోషం ఉండట్లేదు, ఎందుకు నీకు సమాధానం ఉండట్లేదంటే ప్రార్థనలను పట్టుదల కలిగి ఉండలేకపోతా ఉన్నావు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్న వాళ్ళ జీవితంలో ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడండి. రెండవదిగా, మనం ప్రార్థన యందు మన పట్టుదల కలిగి ఉన్నప్పుడు ఆయన మన దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడని ఇక్కడ వాక్యం మనకి రాయబడింది. దుఃఖ దినములు సమాప్తం అయిపోయేటట్టుగా ప్రభు మనకి చేస్తాడండి. మనం ఎప్పుడు అంటే మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము ఆయన సన్నిధిలో మనము ప్రార్థించేటట్లుగా ఉన్నప్పుడు మనకు ఆయన సహాయం చేస్తాడు, మేలు చేస్తాడండి. మన దుఃఖ దినాలన్నీ దూరపరుస్తాడు. రోజున ప్రార్థన చేసే బిడ్డగాని ఉండాలి. ప్రార్థనలు ఏకీభవించే బిడ్డగాని ఉంటే, పట్టుదల కలిగి ఉంటే నీ కుటుంబంలో గొప్ప మేలులు జరుగుతాయండి, గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుడి మాటలు దీవించి మీరు ప్రార్థన యందు పట్టుదల కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, సంతోషాన్ని పొందుకోవాలని, అంత మాత్రమే కాదు కానీ శ్రమలన్నింటి నుంచి మీరు విడుదల పొందాలని కోరుతున్నాను. దేవునికే మహిమ కలుగును. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు. నీ బిడ్డలు వాక్యం వింటున్న ఈ కుటుంబాన్ని దీవించండి. ఎవరైతే ఈ లైవ్లో ఈ వీడియో చూస్తున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.